యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 8వ వచనం నుంచి సంఖ్యాకాండం 19వ అధ్యాయం 22వ వచనం వరకు. ఇక్కడ లేవీయులని ఇంకా దేవుడు తన యాజకులుగా ముద్రించిన తర్వాత వాళ్ళ బాధ్యతల గురించి ఆయన మాట్లాడుతూ చెప్తా ఉంటున్నమాట. లేవీయులకి స్వాస్యము లేక లేవీయులకి ఏమివ్వాలి అని చెప్తూ ఆయన ఏవైతే బలులు అర్పిస్తా ఉంటున్నారో ప్రథమ ఫలాలు ఇవన్నీ లేవీయులకి ఇవ్వాలి అని చెప్తున్నాడు. వేవ్ ఆఫరింగ్ అంటే ఏవైతే ఊపుతారో ప్రభు ముందు అవన్నీ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్తా ఉంటున్నారు. కనుక ఇది దేవుడు వీళ్ళకి ఇస్తున్న జీతం లాగా, దేవుడు వీళ్ళని పోషిస్తున్న విధానం లాగా మనం చూడొచ్చు. ఇట్లా వీళ్ళని దేవుడు అద్భుతంగా పోషిస్తూ వీళ్ళు ఇవి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కగా తినొచ్చు. అయితే ఎవరైతే వాళ్ళు సెరిమోనియల్గా క్లీన్గా ఉన్నారంటే ఆచారపరంగా శుద్ధిగా ఉన్నారు, అట్టి వాళ్ళు మాత్రమే దీంట్లో పాలు పంపులు కలిగి ఉండొచ్చు అని చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా వీళ్ళు అర్పించేటప్పుడు ఏవైతే జ్యేష్ఠమైనవి ఉంటాయో ప్రభుకి చెందింది కాబట్టి జ్యేష్ఠమైనవన్నీ ప్రభు వీళ్ళకే ఇస్తా ఉంటున్నాడు. అయితే మగపిల్లల దగ్గరకు వచ్చేటప్పుడు జ్యేష్ఠ కుమారుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనని అర్పించడానికి వీల్లేదు, తనకి బదులు దానికి చెల్లించాల్సిన రుసుము వాళ్ళు చెల్లించే వారిగా ఉండాలి. అయితే ఎద్దు లేక మేక, గొర్రె ఇలాంటివి జ్యేష్ఠమైనవి తీసుకొని వచ్చి అర్పించినప్పుడు అవి శుద్ధమైనవి కాబట్టి వాటిని ప్రభుకి అర్పించవచ్చు. ఇట్లా వీళ్ళు ఈ పనులన్నీ చేసుకోవాలి. అంతేకాకుండా దేవుడు అంటున్నాడు దశంభాగాలు ఏవైతే వస్తాయి అది లేవీలకే అని చెప్తున్నాడు. ఇక్కడ లేవీలకి ఇచ్చే దశంభాగానికి కొత్త నిబంధనలు ఇస్తున్న దశంభాగాలకి అసలు ఏ పొంతన లేదు. కొత్త నిబంధనల దశంభాగం అనే ఈ యొక్క పదజాలన సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారి కూడా వాడినట్టు మనకి కనపడదు. కనుక ఈ దశంభాగాలన్నీ వీళ్ళ చేతిలో పెడతా ఉంటున్నారు. ఈ దశంభాగాన్ని వీళ్ళు ఎట్లన్నా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది వాళ్ళ జీతం లాంటిది. మనకి జీతం వచ్చిన తర్వాత మనం ఎట్లన్నా ఖర్చు పెట్టుకోవచ్చు కదా. మిగిలిన ఇశ్రాయేలీలందరూ ఒకవేళ పొలంలో వాళ్ళు పంట వేసుకొని కోత వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లన్నా తినొచ్చు, ఎక్కడైనా తినొచ్చు. అట్లా ఈ దశంభాగాలు దేవుడు వీళ్ళకి ఇస్తున్న స్వాస్యం, వీళ్ళు ఎక్కడన్నా దాన్ని ఎట్లన్నా ఖర్చు పెట్టుకోవచ్చు. అది వారి భాగంగా ఇస్తా ఉంటున్నాడు. ఎంత చక్కటి లెక్కతో ప్రభు ఇస్తా ఉంటున్నాడు అని అంటే 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని లేవి గోత్రంగా తీశాడు. ఎఫ్రాయిం, మనస్సేలు 2 గోత్రాలు కాబట్టి టోటల్ 13 గోత్రాలు. ఈ 13 గోత్రాల్లో లేవి గోత్రాన్ని తీసేస్తే 12 గోత్రాలు. 12 గోత్రాలు దశంభాగాలు తీసుకొని వస్తే ఒక గోత్రం యొక్క ఆదాయము ఇచ్చినట్టే. ఒక గోత్రం యొక్క ఆదాయము ఎప్పుడైతే వీళ్ళు ఇస్తారో నిజంగా ఎంత న్యాయంగా అందరికీ సమానంగా పంచుతూ ఉంటున్నారు. అన్ని గోత్రాల వాళ్ళు కష్టపడి పనిచేస్తే వాళ్ళకి ఒక గోత్రానికి వచ్చే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు లేవీయులు దేవుని కొరకు కష్టపడితే వాళ్ళకు కూడా సమానంగా దేవుడు వాళ్ళకు కూడా ఆ లెక్కల్ని తీరుస్తూ ఉంటున్నట్టు మనం చూడొచ్చు. అంతేకాకుండా ఈ లేవీయులు ఈ అర్పణలన్నీ అర్పించేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు దేవుడు వాళ్ళతో ఒక ఖచ్చితమైన నిబంధన చేస్తూ ఉంటున్నాడు. మీరు ఈ భోజనాలు తినడానికి అర్హులు, నేను మీకు ఇస్తున్నాను, ఇది మీ నిత్య స్వాస్యము అని చెప్పి అక్కడ ఆయన వాడే పదం 19వ వచనంలో చూసినట్లయితే ఇది నిత్యము ఉప్పు నిబంధన అనే మాట వాడుతూ ఉంటున్నాడు. ఈ ఉప్పు నిబంధన అంటే దాని అర్థము ఆ దినముల్లో ఉప్పు దేన్నైనా భద్రపరచడానికి ప్రిజర్వేషన్కి వాడేవాళ్ళు. కనుక ఉప్పు నిబంధన అని అంటే ఈ నిబంధన నిలిచిపోయే నిబంధన అని అర్థం. దేవుడు కూడా దావీదుతో మాట్లాడుతూ ఉప్పు నిబంధన బట్టి నేను నీకు రాజ్యాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. అంటే 2వ దినవృత్తాంతంలో 13:5 అంటే నిత్యము ఉండడానికి ఇస్తున్నా. ఉప్పు నిబంధనని ఆయన తిరిగి రాయలేడు ఎప్పుడు. కాబట్టి నిత్య నిబంధన అనేది ఈ ఉప్పు నిబంధన చూపిస్తోంది. అట్లా ఈ లేవీలకి స్వాస్యం ఉంటుంది అనే విషయాన్ని ఆయన ఉప్పు నిబంధనగా చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ లేవీలకి వీళ్ళకి ఏమాత్రము స్వాస్యము అంటే ఉండదు, కానీ దేవుడే వారి స్వాస్యంగా ఉంటాడు. స్వాస్యం ఉండదు అని అంటే వీళ్ళకి ఇల్లు ఉండవు, పొలాలు ఉండవు అని కాదు. మిగిలిన ఇశ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ 12 గోత్రాలన్నిటికీ ఆయన ఎట్లా ఇస్తున్నాడు స్వాస్యం అంటే ఒక ప్రాంతం అంతా గీత గీసి ఇది యూదా మొత్తం ఇక్కడే ఉంటుంది, సిమియోన్ మొత్తం ఇక్కడే, దాన్ మొత్తం ఇక్కడే, నఫ్తాలి మొత్తం ఇక్కడే అని చెప్పి గీతలు గీసి పూర్తిగా ఆ గోత్రం సంబంధించిన వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటున్నారు. మనస్సే గోత్రం మాత్రమే యోర్దానికి ఇటువైపు ట్రాన్స్ జోర్డన్, అటువైపు సిస్ జోర్డన్, వాళ్ళు అర్ధగోత్రం ఇక్కడ, అర్ధగోత్రం అక్కడ, ఈ అర్ధగోత్రం కూడా ఒకే దగ్గర. ఈ లేవీలు మాత్రం అట్లా కాదు. అంటే ఈ భాగం అంతా లేవి గోత్రం మొత్తం ఒకే దగ్గర ఉంటుంది. ఆ సందర్భంలో ఆయన స్వాస్యం కాదు అంటున్నాడు.
కనుక స్వాస్థ్యము వారికి లేదంటే వాళ్ళకి ఇల్లుంటాయి, వాళ్ళకి ఊర్లుంటాయి, వాళ్ళకి మేతేయడానికి పొలాలుంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ అందరూ కలిసికట్టుగా ఇశ్రాయేలుకి ఇది యూదుల స్వాస్థ్యం, ఇది యూదా స్వాస్థ్యం, ఇది నఫ్తాలి స్వాస్థ్యం అని చెప్పినట్టు ఒక భూభాగాన్ని చూపించి ఇది లేవీల స్వాస్థ్యం అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెదిరి ఉంటారు. ప్రభు అంటున్నాడు, నేనే వారి స్వాస్థ్యం. ఎంత పెద్ద మాట, ఎంత చక్కటి మాట. వాళ్ళు ప్రభువుని సేవిస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నేనే వారి స్వాస్థ్యము అని చెప్తున్నాడు. 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా కీలకమైన ఒక విచిత్రమైన అంటే ఎనిగ్మాటిక్ అంటే సరిగ్గా అర్థం కాని, లేకపోతే అంత స్పష్టంగా అర్థం కాని ఒక చాలా విచిత్రమైన ఒక బలి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ రెడ్ హేఫర్ లేకపోతే ఎర్రటి కోడేళ్ళు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ఇశ్రాయేల్లో ఈ ఎర్రటి కోడేళ్ళు, ఈ విచిత్రమైన జాతి దొరికేటట్టు ప్రభు ఇక్కడ ఈ సందర్భంలో చెప్తా ఉంటున్నాడు. ఈ ఎర్రటి కోడేల్ని తీసుకొని ఊరు బయటకు వెళ్ళాలి. ఊరు బయటకు వెళ్ళి ఎర్రటి కోడల్ని చంపాలి. చంపిన తర్వాత ఎలియాజర్ అంటే ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి ఈ యొక్క రక్తమును తీసుకొని దాన్ని మందసం వైపు 7 సార్లు చిమ్మాలి. చిమ్మిన తర్వాత ఈ కోడేలు మొత్తం అంటే దాని చర్మము, దాని అంతర ఇంద్రియాలు, ఆ తర్వాత దాని లోపల ఉంటున్న అవయాలు, దాని పేడ మొత్తం అది ఎట్లుందో దాని రక్తము మొత్తాన్ని అట్లానే కాల్చేవారిగా ఉండాలి. ఇది లోపం లేనిదై ఉండాలి. ఇది పూర్తిగా ఎర్రగా ఉండాలి. దీంట్లో ఒక్కటి కూడా వేరే వెంట్రుక ఉండడానికి వీలు లేదు. ఇలా దీన్ని తీసుకొని వచ్చి పూర్తిగా దహించాలి. దహించేటప్పుడు దాంట్లో ఒక రెడ్ స్కార్లెట్ వూల్ అంటే ఎర్రగా ఉండే ఒక దారము, ఆ తర్వాత దేవదారు వృక్షము, హిస్సోపు కూడా మంటలో వేసేయాలి. మొత్తం బూడిదైపోతుంది. బూడిదైపోయిన తర్వాత ఈ బూడిదంతటిని తీసుకొని ఒక శుద్ధ స్థలంలో దాన్ని పెట్టాలి అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు ఇదంతా చేయాలి అని అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఎండలు ఎక్కువ కాబట్టి ఎవరైనా చనిపోతే ఆ దేహము త్వరగా కుళ్ళిపోతుంది కాబట్టి త్వరగా అంటురోగాలు వ్యాపించే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. ఆ కారణం బట్టి ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే అక్కడ ఏదన్నా మూత పెట్టని వంటకం ఉంటే అది అపవిత్రం అని చెప్తారు. అంటే ప్రభువు కేవలం వాళ్ళ ఆత్మీయక్షేమమే కాదు, వాళ్ళ ఆరోగ్యంను కూడా ఇక్కడ చూస్తూ ఉంటున్నారు. మెటికి వీళ్ళు ఎప్పుడైతే అశుద్ధులు అయిపోతారో 7 దినములు వీళ్ళు అశుద్ధులుగా ఉంటారు. ఈ శవము ముట్టుకున్న వాళ్ళు 7 దినములు అశుద్ధులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు మందసం దగ్గరికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు వీళ్ళు మందసం దగ్గరికి ఎప్పుడైతే రావాలో వీళ్ళు శుద్ధులు అవ్వడానికి ఈ బూడిదని వాడాలి. అంటే ఈ బూడిదని తీసుకొని నీళ్ళల్లో కలిపినప్పుడు ఆ నీళ్లు శుద్ధ నీళ్లుగా తయారు చేయబడతాయి. అది చిమ్మడం బట్టి వీళ్ళు శుద్ధులు అవుతారు. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చిన నిబంధన. ఎందుకు ఈ నియమాన్ని ఇస్తా ఉంటున్నాడు అని అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గర వాళ్ళే శుద్ధులైపోయాం అని అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థలానికి రావాల్సిందే. అది కూడా ఒక సమయం అయిపోయిన తర్వాతే రావాలి. ఈ బూడిదని తీసుకోవాలి. కాబట్టి ఈ ప్రక్రియ జరిగిన తర్వాతే వాళ్ళు శుద్ధులు అవుతారు. లేకపోతే వాళ్ళు శుద్ధులు అవ్వరు. దీన్ని బట్టి ఒక వ్యక్తి జాగ్రత్త పడి వేరే ఏ పనులు చేయకుండా ఆ వ్యక్తి తాను ఈ అంటురోగాల్ని ఎక్కడ అంటించకుండా తాను శుద్ధిగా చేసుకోవడానికి, ఆరోగ్యంగా కాపాడుకోవడానికి, జనము ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ రెడ్ హైఫర్ని, ఎర్ర కోడెల్ని అర్పించడం మనము చూడొచ్చు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నీవు మా జీవితాల్లో ప్రతి హక్కుతో బాధ్యత కూడా ఇస్తున్నావు దేవా. మేము రెండిట్లో పాలు పొందడానికి సాయం చేయి. నమ్మకస్తులుగా నిన్ను సేవించే కృపను మాకు అనుగ్రహించు. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.